ఓకే సార్. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లాలో ఈరోజు సుదీర్ఘంగా జిల్లా రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచే శాసనసభ్యులు 10:30 వరకు కూడా శాసనసభ్యులందరితోనూ అటు పార్టీ కార్యాలయంలో దాదాపు 2 గంటల సేపు డిస్కషన్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఒక 4 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది. అనేక సమస్యలు ఇవాళ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. హార్టికల్చర్లో ఎట్లా నెగ్లెక్ట్ చేయబడింది, అగ్రికల్చర్ ఎట్లా నెగ్లెక్ట్ చేయబడింది, సాగునీటి కాలువలు ఎట్లా నెగ్లెక్ట్ చేయబడ్డాయి, పంచాయతీరాజ్ రోడ్లు ఏ రకంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి, ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు. అయితే ప్రతి దాంట్లోనూ అడుగడుగునా కూడా గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు చిన్న గండి పడితే ఆ రోజున పూడ్చితే 3 కోట్లు అయ్యేది. ఆ తర్వాత వచ్చినటువంటి వర్షాల కారణంగా అది మరింత డ్యామేజ్ అయ్యి ఇవాళ 30 కోట్లు దాటినా కూడా ఖర్చు పెట్టినా కూడా దాన్ని రిపేర్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది. మరి గోరకల్లు రిజర్వాయర్ ఉంది, కుంగడం మొదలైంది, దీని నుంచి ప్రమాదక స్థాయికి కింద సీపేజ్ వెళ్తూ ఉంది అని అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అది మరిన్ని చోట్ల దిగజారేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఒక ప్రైవేటు సంస్థ చేత డబ్బులు ఖర్చు పెట్టించి పనిచేయాల్సిన పరిస్థితి. కేసీ కెనాల్ 100 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీ కెనాల్ కూడా 5 సంవత్సరాల నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అనడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులే సాక్ష్యాధారం. పక్కన జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఈ జిల్లాలో ఉన్నటువంటివి అన్నీ కూడా ఆ స్థితికి అవసాన స్థితికి తెచ్చి చేర్చి వదిలేశారు. వెలుగోడు రిజర్వాయర్ మెయింటెనెన్స్ లేకుండా పెట్టారు, గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతున్నా పట్టించుకోలేదు, అలగనూరి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తెగిపోయినా పట్టించుకోలేదు, కేసీ కెనాల్ మనిషి కాలువలో మెయింటెనెన్స్ చేయడానికి దిగడే పరిస్థితి లేకుండా పెట్టారు. ఇక నీటి సరఫరా మీద ఒక స్పష్టత లేకుండా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక మనిషి, ఒక ప్రభుత్వం ఒక 5 ఏళ్ల కాలంలో వ్యవస్థని 100 సంవత్సరాలు సాధించినటువంటి వ్యవస్థని కూడా కుప్పగొల్చే స్థితికి తీసుకురాగలిగారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరి ఇతర రంగాల్లో కూడా అంతే నిర్లక్ష్యాన్ని చూపించారు. చాలా సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది. ఫారెస్ట్ మీద కూడా జరిగింది, ఆర్డబ్ల్యూ స్కీమ్స్, ఆఖరికి డోన్ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ చేశారు, ఆపేశారు. ఒక ప్రాజెక్టు అట్లా రూపాయి ఖర్చు పెట్టి ఆపడం మంచిది కాదు అనేటువంటి సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాబినెట్లోకి తీసుకొచ్చి క్లియరెన్స్ చేశారు. ఇవాళ డోన్కి ప్రతి గ్రామానికి నీళ్లు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంది. అంటే ప్రతి రూపాయిని కూడా ఎంతో బాధ్యతగా ఖర్చు పెడుతున్నాం. ప్రజల అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసమే ఖర్చు పెడుతున్నాం. మేము కక్ష సాధింపుకో వాళ్ళు చేశారు కాబట్టి మేము ఎందుకు కంటిన్యూ చేయాలని పోవట్లేదు. 10 రూపాయలు వేస్ట్ అయ్యే దగ్గర ఇంకో 3 రూపాయలు 4 రూపాయలు ఖర్చు పెట్టి దాని ఫలితాలని ప్రజలకు అందిస్తామనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా మేము ఒకే ఎగ్జాంపుల్ చెప్పాడు ఉంది. ఇట్లా ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాజెక్ట్ని మంచి చెడ్డలు బేరీజ్ వేసి మేము పూర్తి చేయడం జరుగుతాం. ఇక ఆర్థిక శాఖ మంత్రిగా కూడా నేను అనేక విషయాల్ని చర్చిస్తూ ఉన్నా. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని రాష్ట్రం ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టారు. అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితి పెట్టారు. అప్పుల మీద వడ్డీలు తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి పెట్టారు. ఓ 2 ఏళ్ల క్రితం అయితే జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేసినటువంటి పరిస్థితిలో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలే దిశలో చంద్రబాబు నాయుడికి అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. ఎంతో విఘ్నతతో ఇచ్చినటువంటి నిర్ణయం ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుతూ ఉంది. బ్రాండ్ చంద్రబాబే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుతోంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో సర్వనాశనం అయిపోయింది. ఢిల్లీలో ఇవాళ బ్రాండ్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడతా ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మనకు ఆక్సిజన్ మీదకి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చారు. 10 లక్షల కోట్ల అప్పు ఒకవైపు,
దాని మీద చెల్లించాల్సినటువంటి బకాయిలు ప్రతిరోజు కూడా మనం ఎంతో కడుతున్నాం. రెండవది దాదాపు 1,14,000 నుంచి 1,30,000 కోట్ల బకాయిలు, అంటే కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చిన్నపిల్లలకి కోడిగుడ్లు సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, మిల్క్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, మొత్తం అందరికీ ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ అన్ని బకాయిలు పెట్టిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మించి అప్పులు చేయడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రం 5 ఏళ్లలో కూడా బిల్లులు చెల్లించకుండా ఆపేసిపోయారు. వాళ్ళ గవర్నమెంట్కి ఉంటాయి కొన్ని పాత బకాయిలు 5,000, 10,000, 20,000 ఉంటాయి, కానీ ఇట్లా 1,30,000 కోట్ల బకాయిలు ఎప్పుడు రాలేదు. ఇవాళ 1,30,000 కోట్ల బకాయిలతో ఉంటే మేము ఇవాళ కేంద్ర సహకారంతో బ్రాండ్ చంద్రబాబు తోటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి మీరు చూశారు, గతంలో పులివెందల్లో టెండర్లు వేయడానికి కూడా ముందుకు పోలే. ఎందుకు? డబ్బులు రావు అని ఏ కాంట్రాక్టర్ 5 సార్లు పిలిచినటువంటి 7 సార్లు పిలిచారంట. నేను 5 అనుకున్నా, 7 సార్లు పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ముందుకు పోలే. ఇవాళ మా ప్రభుత్వంలో నమ్మకాన్ని ఇచ్చాం, వ్యవస్థ గాడిన పడుతోంది అని నమ్మకాన్ని ఇచ్చాం. కాబట్టి దాదాపు R&B మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పటికే RWS స్కీమ్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క పథకాన్ని ఎంచుకుని 93 కేంద్ర ప్రభుత్వాలకి డబ్బులు వాడేసి డైవర్ట్ చేసి పక్కదారి పట్టిస్తే మేము ఇవాళ 73 పథకాలకి మళ్ళీ రివైవ్ చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబు గారి లీడర్షిప్ వలన సాధ్యమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డ్యామేజ్ని మామూలు వాళ్ళు తీర్చాలి అని అంటే కనీసం ఒక తరం పట్టేది. కానీ భగవంతుడు ఇవాళ మనకు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఈ అవకాశంతో గాడిన పెట్టేటువంటి పరిస్థితులకు వచ్చాం. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టేస్తున్నారు. పోలవరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అమరావతిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడో పోలవరం కడితే మనకేంటని కాదు. ఒక్కటి గుర్తించండి, కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం జిల్లాల మధ్య నీళ్ల కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. పట్టిసీమ ప్రాజెక్ట్ అక్కడ కట్టడం మూలాన ఇవాళ రాష్ట్రంలో నీటి మీద గొడవలు ఎక్కడా లేవు. ఇంకా మాకు నీళ్ళు ఎక్కువ కావాలి, అభివృద్ధి ఎక్కువ కావాలనేటువంటి పోటీతో డిమాండ్లు ఉన్నాయి తప్ప నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితులు లేవు. అంతకుముందు రాయలసీమ వర్సెస్ కోస్తా, శ్రీశైలం వర్సెస్ నాగార్జున సాగర్ వర్సెస్ కింద ప్రకాశం జిల్లా, కర్నూలు వర్సెస్ అనంతపూరు వర్సెస్ కడప, కర్ణాటక వర్సెస్ ఆంధ్ర, ఇన్ని రకాలుగా కొట్టుకునేవాళ్ళు. ఒక్క పట్టిసీమ ప్రాజెక్టు కట్టినందుకు ఇవాళ ఇన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. పట్టిసీమ రాయలసీమలో కట్టలేదు కదా, ఎక్కడో కోస్తాలో కడితే ఆ నీళ్ళని వాళ్ళకిచ్చి పైన శ్రీశైలాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎంటైర్ శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతానికి కావాల్సిన నీటిని వాడుకునే అవకాశం వస్తుంది. కాబట్టి పోలవరాన్ని కూడా పరుగులు పెట్టించడానికి ఈ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి పోలవరానికి కమిట్మెంట్ తీసుకున్నాం, రాజధానికి కమిట్మెంట్ తీసుకున్నాం, సొంత నిధులతో రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. హంద్రీనీవా ప్రాజెక్టుకి అభివృద్ధికి కూడా ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేశాం. ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకుపోయి నంద్యాల జిల్లాని ఈ రాష్ట్రంలో పరుగులు పెట్టేటువంటి జిల్లాగా తయారు చేయడంలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ ఈ సమావేశం జరిగింది. మంచి వాతావరణంలో జరిగింది. డెఫినెట్గా అందరూ కమిటెడ్గా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా దానికి సమాయత్తంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు. పొద్దున్నే ఈరోజు నేను చెప్పాను కదా, ఉదయాన్నే పార్టీ ఆఫీస్లో మాట్లాడినప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎట్లా అయితే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేశారో, ఒక బ్రిడ్జ్ కుందు మీద కుప్పగూలేటువంటి పరిస్థితి ఉంది అన్నారు. దాని మీద కూడా కొత్త బ్రిడ్జికి ఎట్లా ఫండ్స్ రిలీజు, ఆ బ్యాలెన్స్ని ఏం చేయాలనేటువంటిది కూడా ఇప్పుడే డీటెయిల్స్ అడుగుతూ ఉన్నాం. తెప్పించుకుని వాటికి కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా మేము అడుగులు వేస్తామనేటువంటి తెలియజేస్తాం. గత ప్రభుత్వం మాజీ శ్రీశైలం ఎమ్మెల్యే కానీ నీటి రైతులకు నీళ్లు కట్టకుండా అపార్ట్మెంట్లు ఇవన్నీ చేసి వాళ్ళపైన ఎటువంటి చర్యలు దాని మీద కూడా చర్చ ప్రభుత్వంలో మాకు హామీ ఇచ్చారు. దాని మీద
దాని మీద కూడా ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనేటువంటి సుదీర్ఘంగా దాదాపు అరగంట పైన మీరు చెప్పినటువంటి అంశం మీద చర్చ జరిగింది. జిల్లా యంత్రాంగానికి కూడా దాని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దాని మీద ఏంటనేటువంటి డిసైడ్ చేస్తాం. సార్ ఐకాన్ బ్రిడ్జి కాకుండా అలుగు మాది కడితే అది అడిగారు, అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏం చేయాలనేటువంటి చూస్తాం. బికాజ్ ఇట్ ఈస్ కేంద్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఏం చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన అయితే ప్రభుత్వం పెడతారు. ఖరీఫ్ సీజన్ సార్, రబీ సీజన్లో వరి నాట్లు వేసుకునేదానికి రైతులంతా సిద్ధమైనారు. కొన్ని ప్రాంతాలు కూడా దాని మీద కూడా ఇప్పుడు స్పష్టంగా లాస్ట్ వరకు సాగునీరు అందేలేరా తెలంగాణతో కూడా మాట్లాడడం ఇప్పుడే మొదలు పెట్టమని చెప్పుకోనంటే రిజర్వాయర్ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ఒక్కరు బాధ్యత ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ ఎవరిని ఎక్కువ వాడినా కూడా రైతులు నష్టపోతారు. సో వాళ్ళ ఆలోచనలు ఏంటి తెలుసుకోమని చెప్పాం. వాళ్ళ ఆలోచనలు తెలుసుకుని ఏం చేయాలి అనేటువంటిది స్పష్టమైన ప్రకటన దాని మీద చేస్తాం. అదే దాంట్లో వచ్చిన తర్వాతనే ఈ డిస్కషన్ బయటకు వచ్చింది. ఐఏబీ మీటింగ్ లోనే డిస్కషన్ బయటకు వచ్చింది. అదే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ కంటిన్యూస్ గా చేస్తుంది కాబట్టి నీళ్లు ఉంటేనే ఇవ్వగలం మనం కూడా. సో అవి నీళ్ళని రీటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసి వాళ్ళు సహకరిస్తే తప్పకుండా మనము నిర్ణయాలు పాజిటివ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఐఏబీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాతే లోతుగా వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు అయితే డ్యామ్ మొత్తం ఒక రాష్ట్రం కంట్రోల్లో ఉండేది కాబట్టి ఒక నిర్ణయం తీసుకోగలిగే వాళ్ళం. వాళ్ళు తెలంగాణ టోటల్ పవర్ జనరేషన్ విధంగా ఈసారి 6 సార్లు గేట్లు ఎత్తారు. అంటే వాటర్ అట్లా మనకు వాటర్ కానీ కృష్ణ వాటర్ కానీ సఫిషియంట్. బట్ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇంకా రన్ కాలేదు, ఇంకా నారిమల్ల ఇదే ఉంది. అప్పటికే చూస్తే బాగా తగ్గిపోతారు. ఇప్పుడు ఏమైందంటే ఎన్నిసార్లు గేట్లు ఎత్తినా రిజర్వాయర్లో నిలబడగలిగిన నీళ్ళే నిలబడతాయి. కుండలో ఎంత పెద్ద వాన వచ్చినా కుండలో నిలబడగలిగిన నీళ్ళే ఉంటాయి, దానికి మించి ఉండవు. ఆ పారే 2 రోజుల్లో మాత్రమే నీళ్లు ఉంటాయి. ఒక్కసారి ఇరిగేషన్ మినిస్టర్ గారిని కన్సల్ట్ చేసిన తర్వాత ఇన్ని వేల ఎకరాలకే ఇవ్వుతాం, ఇంతకు మించి ఏమో అనేది ఒక చేయాలనుకుంటున్నాం. దాన్ని డిస్కస్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఎప్పుడైనా సజెషన్ చెప్పేది మేము ఆరుతడి పంటలనే ఎంకరేజ్ చేస్తాం. ఎందుకనంటే ఆరుతడి పంటలు వేసుకుంటే కనీసం ఉన్న నీటిని అందరికీ కూడా సద్వినియోగం చేసుకోగలం. సో ఆ రకమైనటువంటి డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల జిల్లా సాగునీటి ప్రాజెక్టులకి మొన్న బడ్జెట్లో ఎక్కువ నిధులను కేటాయించలేదు. మరి మీ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ గత ప్రభుత్వంలాగా నిర్లక్ష్యం చేయకుండా బాగు చేస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? మొన్న బడ్జెట్ ఎన్ని నెలలకు పెట్టారు? మొన్న బడ్జెట్ ఎన్ని నెలలకు పెట్టారు? ఇప్పుడు సార్ మార్చి ఎన్ని నెలలు ఉంది? మరి నీకు సమాధానం వచ్చింది అనుకుంటా.